భవనాలు ఉన్నా సాగు భూమే. కూకట్పల్లిలో ఈనాం భూమిపై ఇంద్రజాలం, దళితుల ఆస్తిపై అగ్రవర్ణాల భూ వివాదం, 3 తరాలుగా న్యాయ పోరాటం. అధికార బలం అగ్రవర్ణాల పలుకుబడి ఎదుట ఓ దళిత కుటుంబం 3 తరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. తాతల నాటి నుంచి ఇనాం పట్టా భూమిని అక్రమంగా లాగేసుకున్నారని కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వారికి నిరాశే ఎదురవుతోంది. రెవెన్యూ అధికారుల ఇంద్రజాలంతో రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవడంతో దశాబ్దాలుగా సాగు చేసుకున్న దళితుల భూమి పరాయి పాలైంది. కూకట్పల్లి మండలం పరిధిలోని సర్వే నెంబర్ 90లో 11 ఎకరాల ఇనాం భూమిని కాపాడుకునేందుకు బాధితులు చేస్తున్న పోరాటం అసాధారణమైంది. హైదరాబాద్కు సంబంధించి పెద్ద ఎత్తున ల్యాండ్స్ స్కామ్లు జరుగుతాయి. అందులో రెవెన్యూ అధికారుల చేతివాటమే ఎక్కువ ఉంటుంది. అది లావణ్య పట్ట కానివ్వండి, ఇనాం భూమి కానివ్వండి, శిఖం భూమి కానివ్వండి, ఏ భూమి అయినా అక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ, ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో కలెక్టరో అనుకుంటే అది రెగ్యులర్ పట్టా కింద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది పెద్దవాళ్ళకు ఏది మన అంటే వాళ్ళకి పెద్దవాళ్ళకు న్యాయం చేయడం కోసం అధికారులు ఉన్నారు తప్ప చిన్న చిన్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం అధికారులు లేరు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వస్తుంది. ఉన్నోనికే పని అవుతుంది, లేనోనికి పని కాదు. వాడు ఆఫీస్ చుట్టూ చెప్పలారు కదా తిరిగి కామ్గా బయటికి పోవాలి తప్ప వాడు చేసే పని ఉండదు. అధికారులు దీని మీద నిర్లక్ష్యంగా, అంటే మన రెవెన్యూ శాఖలోనే ఏసీబీ అధికారులు పట్టుబడితే లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. మనం మాట్లాడుకున్నాం కదా, ఒక అధికారి బెడ్ మీద వండుకొని మరి పైసలు వరుసుకొని ప్రశాంతంగా దాని మీద దుప్పటేసుకొని వండుకున్నాడట. అంటే ఆయన కోరిక అప్పటికి కూడా నెరవేరలే. 200 కోట్ల రూపాయలు దొరికినాయి. మన షామీర్పేట సుచరిత విషయానికి వస్తే 50 కోట్ల రూపాయలు. పైసలా లేకపోతే ఇంకేమన్నా? ఎందుకు దోసుకుంటారు మంది పైసలు? జనాలు దోసుకోవడానికి కొంచెమన్నా బుద్ధి లేదా? మీకు జీతాలు వస్తున్నాయి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు మీ దగ్గరకు వస్తే ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీ దగ్గరకు వచ్చి పనులు చేయమంటే కోట్ల రూపాయల, 25 లక్షలు లంచమా, 30 లక్షలు లంచమా, 5 లక్షలు లంచమా? ఎట్లా మీకు అరుగుతుంది ఆ పైసలన్నీ? కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారు? సస్పెండ్ అయ్యారు. సరే, ఈ సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ 4 రోజులే, దాని తర్వాత మళ్ళీ ఏదో పైరవి చేసుకుంటారు. 3 నెలల్లో మళ్ళీ మన డ్యూటీలో జాయిన్ అవుతారు. మళ్ళీ మంచి పోస్టింగ్లో వస్తారు. మంచి పోస్టింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ దోసుకోవడం, దండుకోవడం. ఎంతమంది అధికారులను చూడలేదు?